ఫస్ట్ టైం మీరు ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి స్టేజ్ ఫామ్ చేస్తాను, అందరి గుండెల్లో ర్యాంప్ వేస్తానని ఎప్పుడైనా అనుకున్నారా? ఎలా అనుకుంటాం తమ్ముడు, ఇది చిత్రసీమ. ఈ చిత్రసీమలో ఇప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్ వేస్తున్నప్పుడు గ్లిసరిన్ అది ఇప్పుడు వేస్తున్నారు కదా, అప్పట్లో కూడా వేసేవారా లేకపోతే న్యాచురల్గా మీరు బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాస్ గారితో వాళ్ళతో మీరు బెస్ట్ మూమెంట్? చాలా ఉన్నాయి. మా డేటు 2 రోజులు అడిగితే 1 రోజులు 1 డే ఇచ్చేవాళ్ళం. గంటల ప్రకారం పనిచేసేది ఆ రోజుల్లో. మేము రోజుకు 6 షూటింగ్లు. 6వ షిఫ్ట్ ఎప్పుడో తెలుసా? తెల్లవారుజామున 4 to 6 6వ షిఫ్ట్. థియేటర్లో కూర్చొని చూసి ఎట్టుందిరా, బాగుందిరా, అరే ఒక పండగలాగా ఉండేది. అప్పుడు రిలీజులు కూడా, సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక పండగ ఊర్లో. ఇప్పుడు అది లేదు. సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ 2.0 విత్ సల్మాన్. సో మళ్ళీ కెమెరా ముందుకు రావడానికి 3 to 4 years పట్టేసింది. ఈ మధ్య చాలా చాలా జరిగాయి. సో మనం ప్రాంక్స్ ఇంకా కంప్లీట్గా ఆపేసాము, ఇంకా పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఇవ్వాలి అనేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో డెఫినెట్గా ఈ పాడ్కాస్ట్ నుంచి ప్రతి ఒక్క ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి మనం అప్డేట్ అవుతూనే వెళ్తాం. మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్, వాళ్ళ లైఫ్ స్టైల్స్, పెద్ద పెద్ద యాక్టర్స్, మంచి మంచి డాక్టర్స్ కానీ, మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ కానీ, వాళ్ళ లైఫ్ స్టోరీ ఎలా ఉండేది, వాళ్ళ అప్ అండ్ డౌన్స్ ఎలా ఉండేవి, ఎలా అనేసి ఒక మంచి మీకు మోటివేషన్స్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. డెఫినెట్గా ఇందులో ఫన్ కూడా కొంచెం కొంచెం ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పనికొచ్చేది చెయ్యాలనేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఈ ఎపిసోడ్ అయితే బాబు మోహన్ గారితో డెడికేట్ చేస్తున్నాము. సీనియర్ మోస్ట్ యాక్టర్ అతనైతే డౌన్ టు ఎర్త్ అనమాట. చాలా చాలా మంచిగా మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అతను షూట్ చేసే టైంలో, అతని టైంలో ఎలా ఉండేది, టైం ఎంత పంచువల్గా ఉండేవారు, సో అదంతా మనతో షేర్ చేసుకున్నారు. ఇది పాడ్కాస్ట్గా చేద్దాం అనుకొని వెళ్ళి ఇంటర్వ్యూ టైప్లో అయిపోయింది అనమాట. సో కానీ మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఈ ఎపిసోడ్ ఎండ్ దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా మీకు మంచి మంచి ఎపిసోడ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. లాస్ట్ టైం ఎలా సపోర్ట్ చేశారో ప్రీవియస్ వీడియోస్, ప్రాంక్ వీడియోస్కి, ఈ వీడియోస్ అయితే మీకోసం చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో మాత్రం ఎండ్ దాకా చూసండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా టైం ఇచ్చారు. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఎంతో కాల్ చేసిన వెంటనే బాగా రెస్పాండ్ అయ్యి మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వైజాగ్ నుంచి ఫోన్ చేసి ఇంత దూరం వచ్చారు. మీకు నేను టైం ఇవ్వలేకపోయినని ఫీల్ అయినా, కానీ మీకోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చి వేరే ఫంక్షన్ క్యాన్సిల్ చేసి నేను మీకోసం వచ్చి, నేను ఇప్పుడు 1.5 hour జర్నీ చేసి వచ్చిన నీకోసం. ఎందుకంటే మిమ్మల్ని 1.5 hour జర్నీ చేసి రమ్మంటే నాకు ఇష్టం లేదు. మీరు వైజాగ్లో అంటే ఒకరోజు వస్తే మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, ఒకరోజు అంతా పని చేయొచ్చు మీకు హ్యాపీగా అని అట్లా అనుకున్నా నేను. సరే, ఎనీవే వెరీ హ్యాపీ తమ్ముడు. మీకేం కావాలో అడగండి, ఏమి ఇవ్వాలో ఇస్తాను. రైట్ సార్, ఫస్ట్ టైం మీరు ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు, మీరు ఎప్పుడైనా ఫస్ట్ రోల్ చేస్తున్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద, పెద్ద కెమెరాస్ ముందు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి ఒక స్టేజ్ ఫామ్ చేస్తాను, అందరి గుండెల్లో ఇలాంటి మంచి కమిడియన్గా ఒక స్టాంప్ వేస్తానని ఎప్పుడైనా అనుకున్నారా? ఎలా అనుకుంటాం తమ్ముడు, ఇది చిత్రసీమ. ఈ చిత్రసీమలో ఎలాంటి నటులు ఉన్నారు. మాకు జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి ఒక రేలంగి గారంటే ఓహో, ఒక రమణారెడ్డి గారంటే ఓహోహో, ఒక అల్లు రామలయ్య గారు అంటే ఇంకా ఓహోహో, ఒక రాజుబాబు గారు, ఒక పద్మనాభం గారు, అంటే కమెడియన్స్, సామాన్యమైన కమెడియన్స్ కాదు. అయితే నా ఎంట్రీ క్యారెక్టర్ యాక్టర్గా. అది ఒక రిక్షావాడు ఏదో దొంగ సాక్ష్యాలు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అలాంటి క్యారెక్టరు ఫస్ట్ పిక్చరు. సెకండ్ పిక్చర్ ఏమో మళ్ళీ అది క్యారెక్టర్ యాక్టరే. అది నేను హీరోయిన్ కొడుకుని కిడ్నాప్ చేస్తాను, అంతా బ్లాక్మెయిల్ చేస్తుంటాను అబద్ధాలు చెప్పి.
అది ఒక గమ్మత్ క్యారెక్టరు. థర్డ్ పిక్చర్ అంకుశం, అది సారా కాంట్రాక్టర్, అది క్యారెక్టర్ యాక్టర్. నేను కమెడియన్గా ఎంటర్ కాలేదు, అవును. క్యారెక్టర్ యాక్టర్గా ఎంటర్ అయ్యాను. కానీ కమీడియన్గా ఒక స్టేజ్ ఫామ్ చేస్తారు మీరు. మామగారు నుంచి కమెడియన్ అయిపోయాను మళ్ళీ. మామగారిలో మీకు ఒక నంది అవార్డు, బెస్ట్ నంది అవార్డు వచ్చింది. అది ఎలా ఆ నంది అవార్డ్స్ అందుకున్నప్పుడు మీ ఫీలింగ్? నంది అవార్డు రావడం అంటే టాప్ పొజిషన్ కదమ్మా, టాప్ పొజిషన్ కాబట్టి చాలా సంతోషమైంది. అది కూడా నా అభిమాన నటి జయలలిత గారు, సీఎం, తమిళనాడు సీఎం వచ్చి ఇచ్చింది నాకు. నన్ను చూడంగానే పకపకా నవ్వింది జయలలిత గారు. నన్ను చూసి నవ్వి నన్ను దగ్గరకు తీసుకొని అవార్డు ఇచ్చి, చాలా బాగా చేశారు మీరు, నేను చూశాను, నేను వండర్ అయ్యాను, అది ఇదని చెప్పింది. అది పూర్వజన్మ సుకృతము. వాళ్ళు దేవతల కిందే లెక్క స్టార్స్ అంటే. అలాంటి ఒక నాకెంతో ఇష్టమైన ఎన్టీ రామారావు గారితో ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలు అసలు చిక్కడు దొరకడు అవన్నీ మామూలు సినిమాలు కావు. అలాంటి సినిమాలు చూసి అబ్బా నేను చూసిన సినిమాలో అనుకున్న నేను ఆమె చేతిలో మీదుగా నంది అవార్డు తీసుకొని బెస్ట్ యాక్టర్ మళ్ళీ. అదృష్టమే కదమ్మా. అవును సార్. ఊహించని సంతోషము, ఊహించని అయోమయము, ఊహించని థ్రిల్, ఇన్ని కలిసిన అనుభూతులు ఉంటాయి. ఇప్పుడు సార్, ఇప్పుడు చాలామంది రీల్స్ అని, ఓటీటీ అనేసి చాలా కామెడీ వీడియోస్, కామెడీ చేస్తున్నారు ఇప్పుడు అలాంటి ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మీ టైంలో ఒక పెద్ద కమీడియన్ అంటే ఫస్ట్ ఒక సిల్వర్ స్క్రీన్ మీదే చూసేవారు. ఇప్పుడు ఓటీటీలని చాలా షార్ట్ ఫిల్మ్స్ అని అలాంటివన్నీ వస్తున్నాయి. సో దాని గురించి మీరు అంటే అమ్మా, ఆ యుగం ఆ యుగమే. ఇప్పుడు ట్రెండ్స్ మారుతూ వస్తున్నాయి. ట్రెండ్ మారినప్పుడు ప్రేక్షకుడు కూడా మారుతాడు ఆటోమేటిక్గా. కొందరు ప్రేక్షకుల్లో హాయిగా నేను సినిమా హాల్కి పోయి క్యూలో నిలబడి టికెట్ ఏంటి, నేను మా ఇంట్లో సోఫాలో కూర్చొని చెనేపల్లి తినుకుంటూ నేను హాయిగా చూస్తా కాలు మీద, ఇట్లాంటి కోరికలుగా కూడా వచ్చినాయి ఆడియన్స్లో. కనుక అలాంటి వాళ్ళు కోరుకునే ఈ ఈ టీవీలో సినిమాలు, ఈ సినిమాలు, అమెజాన్ సినిమాలు, ఓటీటీ సినిమాలు. కనుక ఎవరిష్టం వారిది. మేము చేయటానికి ఉన్నాం, వాళ్ళు చూడటానికి ఉన్నారు. చూసేవాడు కాళ్ళు పైకి తలకాయ కిందికి పెట్టుకొని చూస్తానంటే వద్దంటానికి నేనెవరు కదా. సార్, ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాస్ గారితో మీది బెస్ట్ కాంబినేషన్ ఏముందంటే వాళ్ళతో మీరు బెస్ట్ మూమెంట్ ఏముంది సార్? చాలా ఉన్నాయి. బ్రహ్మానందం నేను కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పెదరాయుడులో తండ్రి కొడుకులం ఇద్దరం. అట్టనే వంశానికి ఒక్కడులో కూడా తండ్రి కొడుకులం. ఇప్పుడు బ్రహ్మానందం డబల్ యాక్షన్, నాకు ఇద్దరు కొడుకులు. అట్లా మేము ఫ్రెండ్స్గా. కానీ ఇప్పుడు బ్రహ్మానందం హీరోగా వేసిన 3-4 సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాల్లో కూడా నాది డిఫరెంట్ క్యారెక్టరు. మళ్ళీ నాకు ఒక పాట కంపల్సరీ ఈక్వల్ క్యారెక్టరే ఉండేది, కానీ హీరో బ్రహ్మానందం. అట్లా చాలా సినిమాలు ఉన్నాయి మా ఇద్దరి. ఇప్పుడు సినిమా రంగంలో రాకముందు మీరు ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్. సో ఈ సినిమా గురించి మీరు గవర్నమెంట్ జాబ్ మానేశారు అంటే ముందే మానేలా. నేను మామగారు సినిమా తర్వాత మానేసిన. అప్పటికే నేను టాప్ పొజిషన్లో దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు, ఇంకా నీకెందుకురా ఫుడ్ రిజర్వేషను, నువ్వు రిజైన్ చేయరాదా, వేరే ఎవరికన్నా వస్తుంది కదా పాపం, ఇంకొక ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని ఎందుకు నువ్వు రిజర్వ్లో పెట్టుకున్నావు అని అంటే, నిజమే కదా ఒకడికి ఉద్యోగం వస్తుందేమో, నేను దాన్ని ఒక ఉద్యోగాన్ని దాచిపెట్టుకోవటం ఎందుకు, నాకు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుద్ది, వచ్చిన చేసిన నువ్వు సెటిల్ అయినావు అంటున్నారు, ఏమో సెటిల్ అయినానే అనుకుందాము అని రిజైన్ చేశాను. లేకుంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయేవాడిని, ఆ లైన్ వేరుగా ఉండేది. ఇప్పుడు
ఆ లైన్ మీకు బాగా అంటే అప్పుడు మానకుండా ఆ లైన్లో వెళ్ళుంటే బాగుండేది అంటే రైట్ డిసిషన్ తీసుకున్నానా లేదా జాబ్ మానేసి అనేసి ఏమైనా ఎప్పుడైనా అనుకున్నారా? నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే నేను అనుకునే అవకాశం నాకు రాలేదు. ఎందుకంటే కంటిన్యూషన్ పిక్చర్స్, కంటిన్యూషన్ షూటింగ్స్ సంవత్సరానికి 60, 70, 80 సినిమాల దాకా చేసే రేంజ్ చిన్న విషయం కాదు కదా. అప్పుడు నాకు ఉద్యోగం ఉంటుందో ఉండదో, నేను ఏమైపోతానో అని ఆలోచించుకునే టైం కాదు. భోంచేసే టైం, పడుకునే టైమే లేని రోజులయ్యి. ఆ రోజుల్లో ఇంకా వెనక్కి చూసి ఉద్యోగం బాగానే ఎక్కడ ఆలోచిస్తాము, రోజుకు 5, 6 షూటింగ్లు చేస్తూ ఎప్పుడు ఆ థాట్ కూడా రాలేదు? రాలేదు. మీరు చెప్తున్నారు కదా కమెడియన్గా కాకుండా ఫస్ట్ ఎంటర్ అయింది వేరే క్యారెక్టర్స్ ఎంటర్ అయింది క్యారెక్టర్ యాక్టర్. క్యారెక్టర్. అది మీ క్లోజెస్ట్ క్యారెక్టర్ ఏముంది సార్ అవుట్ ఆఫ్ కమెడియన్ కాకుండా? అయ్యయ్యో, క్లోజెస్ట్ ఏంటి, అంకుశం. అంకుశం. అంకుశంలో టాప్. ఇక కోటా శ్రీనివాసరావు గారు నేను ఫస్ట్ కలిసి చేసిన క్యారెక్టర్. ఆయన ఒక పొలిటికల్ ఇది, నేను కూడా ఒక పొలిటికల్ ఎమ్మెల్యేగా ఏదో మాజీ ఎమ్మెల్యేని ఏదో ఉంటాను. వాణిశ్రీ గారు, వాణిశ్రీ గారి కూతురు అప్పుడు హీరోయిన్ అందులో పొప్పిలి రాజాలో. నేను అక్క అని పిలుస్తూ, అది కాదక్క ఎట్లొస్తే అక్క ఓట్లు అది ఇది అనుకుంటూ బాగా మంచి క్యారెక్టర్. అంటే కోట గారితో ఫస్ట్ క్యారెక్టర్, కోట గారితో కాంబినేషన్, ఫస్ట్ కాంబినేషన్. ఆయన ఒక పొలిటీషియను, నేను ఒక పొలిటీషియను, వాణిశ్రీ గారు ఒక పొలిటీషియను, వాళ్ళతో కాంబినేషన్ అంతే. అలాంటి కోట బాబు మోహను ఒక గుడ్ పెయిర్, హిట్ పెయిర్ అనే పేరు తెప్పించుకునే కాడికి వెళ్ళిపోయినాం మేము. కనుక ఆ సినిమాలో కూడా చాలా బెస్ట్ క్యారెక్టర్ నాది. సార్ ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్ ఆఫ్ లేబర్గా చేశారు, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్గా చేశారు. సో ఏది మీకు బాగా నచ్చిన ఇది సార్ రోల్ సార్? తమ్ముడు, నేను పాలిటిక్స్లోకి హోదా చూసుకోవటానికో స్టేటస్లు చూసుకోవటానికో రాలేదు. ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని పార్టీ పెట్టారు. ప్రజల కోసం పాలిటిక్స్లోకి వచ్చారు. నేను ప్రజలకు సేవ చేయటానికే పాలిటిక్స్లోకి వచ్చాను. అన్నగారు పిలిస్తే వచ్చాను, ఎన్టీ రామారావు గారు రమ్మంటే వచ్చాను, ఆ తర్వాత చంద్రబాబు గారు రమ్మంటే వచ్చాను. అలా హోదాలు, భుజకీర్తులు చూసుకోవటానికి నేను పాలిటిక్స్లో రాలే, పని చేయడానికి వచ్చాను, పని చేశాను. కనుక నేను మినిస్టర్గా బాగా చేసినా, దీనికి బాగా చేసినా దాన్ని నేను ఎప్పుడు చూసుకోలేదు. అది మినిస్టర్ వచ్చింది సేవ చేయటానికి, ప్రజలకి పని చేయటానికి, పని చేసిన. సినిమా యాక్టర్ అందరు నవ్వించాలి, ఇది నా వృత్తి. సినిమా యాక్టర్ నా వృత్తి, పాలిటిక్స్ నా వృత్తి కాదు. ఓన్లీ సేవ చేయటం వరకు మాత్రమే. మళ్ళీ నా వృత్తి నేను చేసుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు ఆ మూవీస్ కాకుండా సార్ ఇప్పుడు జంపలక్కడి పంబ అని, హలో బ్రదర్, అందులో మీ కామెడీ టైమింగ్ కానీ మీ కాంబినేషన్ కానీ అదంతా మీరు ఆ లెవెల్లో రావడానికి ప్రాక్టీస్ చేశారా లేకపోతే అది న్యాచురలే? మాకు ప్రాక్టీసా? మా డేటు 2 రోజులు అడిగితే 1 రోజు 1 డే ఇచ్చేవాళ్ళం. గంటల ప్రకారం పనిచేసేది ఆ రోజుల్లో. మేము గంటల ప్రకారం రోజుకు 6 షూటింగ్లు, 6 షిఫ్ట్లు పనిచేసేది. 6వ షిఫ్ట్ ఎప్పుడో తెలుసా? తెల్లవారుజామున 4 to 6 6వ షిఫ్ట్. అప్పుడు టైమింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేశారు. 4 గంటలకైనా సరే మీ టైమింగ్ టైం అంటే టైమే ఉండేది. అందుకనే రోజు 6 షూటింగ్లు చేసిన, ఏ షూటింగ్కి లేట్ పోవటం కానీ, అక్కడ టేకులు తిని షూటింగ్ ఏదైనా సింగిల్ షాటే పోయేది. అది మా అదృష్టం. మేము సింగిల్సే అక్కడ షాట్ చేయగలిగినామంటే అది మా అదృష్టమే. మేమేదో చేసి మేమేదో మా దగ్గర ఇంత సరుకు అన్నీ అట్లా చెప్పను. ఎందుకంటే దేవుడు మాకు సహకరించిండు కనుకనే మేము అన్ని క్యారెక్టర్లు వెరైటీ క్యారెక్టర్లు చేయగలిగినాం.
సార్ ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను, అంటే ఏమనుకోకండి. ఇప్పుడు మీరు అందరినీ నవ్వించి ఒక కమీడియన్గా ఒక ఇది చేశారు. మీ లైఫ్లో ఏది బాధ, మీకు ఎక్కువ బాధ కలిగించిన సంఘటన ఏమైనా ఉందా? ఉంది కదా తమ్ముడు, మా పెదబాబు చనిపోయినప్పుడు కొంచెం కన్న కొడుకు కదా, అందులో పెద్ద కొడుకు, ఆ బాధ ఉంటుంది కదా తమ్ముడు. నేను మనిషినే కదా, నేను అందరినీ నవ్విస్తున్నాను కానీ నేను ఒక మనిషిని ఫస్ట్, తర్వాత నవ్వించేవాడిని కనుక మనిషిగా నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి చాలా బాధపడ్డాను. ఆ టైంలో మీకు ఎవరు సార్ ఎక్కువ కొంచెం సపోర్ట్ చేసి కొంచెం నా ఫ్యామిలీ మెంబర్సు, నా ఫ్రెండ్స్ చాలామంది, ముఖ్యంగా ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్టర్, జంబలగిరి పంప డైరెక్టర్, ఆయన నన్ను చూసి ఏంటి ఇలా అయిపోయావు రమ్మని నన్ను బ్యాంకాక్ షూటింగ్కి తీసుకెళ్ళి అక్కడ 45 days నుంచి ఎవడిగోల వాడిది షూటింగ్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి నేను నార్మల్ మనిషిని చేసి మళ్ళీ తీసుకొచ్చారు హైదరాబాద్. ఇక ఈ ఎంత తలంచుకుంటే అంత దుఃఖము, అంత మనోవేదన. మనుషులం కదా కనుక మేము మనుషులమే కాబట్టి మనిషి బాధపడతాడు, ఏడుస్తాడు, సంతోషిస్తాడు, ఇవన్నీ మనలో ఉన్నవే కనుక నేను కూడా బాధపడ్డాను. బాధపడమని దేవుడు అన్నాడేమో, బాధపడ్డాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ఆ డేస్లోకి వెళ్తే, మీ ఓల్డ్ డేస్లోకి వెళ్తే ఏ రోల్ చేయడానికి మళ్ళీ నేను ఈ రోజు మళ్ళీ చేస్తాను, నాకు బాగా నచ్చిన రోల్ అని ఏమైనా ఉన్నాయి సార్? అది తమ్ముడు మళ్ళీ వెనక్కి వెళ్ళటం, వెనక్కి వచ్చింది చేయటం అది ఉండదు తమ్ముడు. ఇది సినిమా ప్రజలు ఏం చూస్తారో అవే తీస్తారు కనుక తప్ప పాత రోజులు ఎప్పుడో సినిమా పుట్టక ముందు టార్చ్ లైట్లు వేసుకొని, ఈ పెట్రోమాక్స్ లైట్లు వేసుకొని ఆ రోజులు కావాలని ఎవడు కోరుకోడు, ఇంకా మోడర్న్ కావాలని కోరుకుంటారే తప్ప ఓల్డెన్ డేస్కి వెళ్దాము, పాత రోజులలాగా గోసి పెట్టుకుందాము. ఇప్పుడు మనిషి పుట్టినప్పుడు ఏంటి ఆకులు కట్టుకొని ఉన్నాడు, ఇప్పుడు ఎవరైనా మనుషులు ఆకులు కట్టుకొని ఉందాము అని అంటారా? ఇప్పుడు ఆకులు కట్టుకొని రోడ్డెమ్మడి పోతుంటే ఏమంటారు? పిచ్చోడు అంటారు, తీసుకుపోయి పిచ్చి హాస్పిటల్లో పడేస్తారు. కనుక ఎవరు వెనకకి వెళ్ళిపోదాం అనుకోరు తమ్ముడు, బిఫోరే ముందుకే. గోల్డెన్ డేస్లోకి మీరు చేసిన అద్భుతమైన పాత్ర, లైక్ నంది అవార్డు గెలుచుకున్నప్పుడు అంత హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు కదా, అలాంటి ఏదైనా రోల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా వస్తున్నాయి, చేసేటోళ్ళు చేస్తున్నారు, వచ్చేటోళ్ళకి వస్తున్నాయి. ఎప్పుడు ఒక్కరికే రావు అవార్డ్స్, వెరైటీగా చేసిన వాడికి వస్తాయి. వెరైటీగా చేస్తే ఏదైనా క్యారెక్టర్ వస్తే మేము కూడా చేయడానికి రెడీ, కానీ రావాలి కదా. వెరైటీ క్యారెక్టర్, వెరైటీ స్క్రిప్ట్ ఉంటే మేము ఇంకా ఈజీగా చేస్తాం. కానీ అది మనల్ని వరించాలి, ఆ క్యారెక్టర్ మనల్ని వరించాలంటే గాడ్స్ గ్రేస్, అల్లా కా హుకుం హోనా చాహియే. మీరు ఎన్నో రోల్స్ చేశారు సార్ యాజ్ అ కమీడియన్. నాకు తమ్ముడు ఇందాక అన్నప్పుడే కట్ చేద్దాం అనుకున్నా, నేను కమెడియన్నే కాదు, అదే చెప్తున్నా, నేను హీరోని కూడా. అదే హీరోగా అదే అడుగుతున్నాను, యాజ్ అ కమీడియన్ కాకుండా అనేసి. నేను కమెడియన్నే కాదు, కమెడియన్, క్యారెక్టర్ యాక్టర్, విలన్, తాతగా వేశాను, తండ్రిగా వేశాను, బ్రహ్మానందానికే తండ్రిగా వేశాను, హీరోయిన్లకు కొంతమందికి తండ్రిగా వేశాను, నిరోషా వాళ్ళకు వీళ్ళకు తాతగా వేశాను. కనుక నేను అన్ని క్యారెక్టర్లు వేసటమే కాదు, హీరోగా కూడా వేశాను. నేను ముందు హీరోగా వేసి తాత వేషాలు వేయలేదు, నేను తాతగా వేసి హీరోగా వేశాను. కనుక అది నా అదృష్టం. సార్ ఇప్పుడు మీరు క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ మాతో షేర్ చేయగలరా? ఇప్పుడు రాదు తమ్ముడు అట్లా, ఆ గెటప్ వేయాలి, ఆ మూడులోకి వెళ్ళాలి, ఆ పోర్షన్ ఉండాలి, నా పక్కన కూడా పక్క క్యారెక్టర్లు ఉండాలి, అప్పుడు అందులోకి వెళ్ళిపోతాం మేము తప్ప మా సొంతత ఉండదు అక్కడ. నేను అలా అనుకుంటాను. ఇప్పుడు మీరు సెట్లో ఉన్నప్పుడు మీతో పాటు చాలామంది కోస్టార్స్ ఉంటారు.
మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు మీ యాక్టింగ్లో కానీ మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మీ దాంట్లో మీరు అన్నిటికీ పర్ఫెక్ట్, కానీ మీ కో స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళ డైలాగ్స్ మర్చిపోవడం అలాగా ఎవరైనా ఉన్నారా? జరుగుతాయి తమ్ముడు, న్యాచురల్ జరుగుతాయి. మేము ఒకటే స్టార్ టేక్లో చేయడానికి ఏం పుట్టిన వాళ్ళం కాదు మేము. కాకపోతే మాకు జ్ఞాపక శక్తి మాకు సహకరిస్తుంది, మా టైమింగ్ మాకు సహకరిస్తుంది. మేము చేసింది డైరెక్టర్కి నచ్చుతుంది. మేము కాదు ఒకటే టేక్ ఓకే అనటానికి, డైరెక్టర్ ఓకే అనాలి. కనుక డైరెక్టర్ ఇంకొకటి చేద్దాం సార్ అంటే కూడా అమ్మా ఇదే బాగుంది అంటారు. దానికి మేమేం చేయలేం కదా. కనుక అది మాది కాదు. డైరెక్టర్లకు ఎవరు చేసింది నచ్చితే, ఇప్పుడు 5 చేస్తున్నాం ఇక్కడ, ఒకటిది బాగలేదనుకో డెఫినెట్గా 1 more అంటాడు. అతను కరెక్ట్గా చేసిన దాకా కూడా మేము చేయాల్సిందే. కనుక ఏం చేస్తారంటే మాకంటే ముందే అట్లా కొత్తగా చేసేవాళ్ళు కానీ కొంచెం సరిగా చేస్తారో లేదో అని ఒక రిహార్సల్ వాళ్ళతోటి చేయిస్తారు. చేయించి పర్ఫెక్ట్ అయినాకనే మమ్మల్ని పిలుస్తారు. మేము వచ్చి ఒకసారి చూసుకుంటాం, టేక్ చేసేస్తాం. ఇప్పుడు మీకు ఏమైనా ఈ క్యారెక్టర్ చేస్తుంటే బాగుండు కానీ నేను చేయలేదు, నాకు వచ్చిన అవకాశం నేను వదిలేశాను అని అసలు క్వశ్చనే లేదు. ఇంకా మంది సరిగా చేయకపోతే వాళ్ళది వీక్ మాకు ఇచ్చారు. ఇప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్ వేస్తున్నప్పుడు ఎమోషనల్గా గ్లిసరిన్ అది ఇప్పుడు వేస్తున్నారు కదా, అప్పట్లో కూడా ఎమోషనల్గా వేసేవారా లేకపోతే న్యాచురల్? అంటే ఇప్పటికి కూడా న్యాచురల్గా చేసేవాళ్ళు ఉన్నారు నమ్ముడు. అంటే ఆ క్యారెక్టర్లో లీనమై నేను మొన్ననే ఒకటి ఇక్కడ చేస్తుంటే ఆటోమేటిక్గా నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. ఆ క్యారెక్టర్లో లీనమైన వాడికి ఆ క్యారెక్టర్ ఏ మూడులో ఉండాలనో ఆ మూడులో ఉంచుది ఆటోమేటిక్గా. అంతే తప్ప కిరాణా దుకాణాలకి వెళ్ళి ఒక 1/4 కిలో కొనుక్కొద్దాం అనేది కాదు. అది అప్పటికప్పుడు క్రియేట్ అయ్యేది. నీ మైండ్ సహకరించాలి, నీ అన్ని అవయవాలు సహకరిస్తేనే ఆ మూడులోకి వెళ్ళిపోతావు, ఆ చూపులోకి వెళ్ళిపోతావు. ఇలా చూస్తే ఒక చూపు, ఇలా చూస్తున్నా కదా, ఇలా చూస్తే ఒకటి, ఇలా చూస్తే ఒకటి, ఇలా చూస్తే ఒకటి, ఇలా చూస్తే ఒకటి, ఇలా అదే మూడులోకి వెళ్ళిపోవటం. అది ఆ ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా రావాలి, అంతే. వాడినే నటుడు అంటారు. అవును సార్, 100%. ఇప్పుడు వచ్చిన యంగ్ యూత్ యాక్టర్స్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు? వాళ్ళకు మనం చెప్పేటంతటి వాళ్ళం కాదు తమ్ముడు. వాళ్ళు అసలు పుట్టటమే పాతలో అది కౌరవులు ఆ రోజుల్లో అభిమన్యుడిగిన పుట్టాడు చూడు, కవచకుండలాలతో పుట్టిండు కర్ణుడు, అట్లా పుట్టిరు ఇప్పుడు నటులంతా. వాళ్ళు నేర్చుకునే వస్తున్నారు లోపల కడుపులో. ఇప్పుడు మనం నేర్పేది ఏం లేదు, మేము చాలా చిన్నోళ్ళం వాళ్ళ ముందు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినీ? నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నో గాడ్ ఫాదర్, నో బ్యాక్గ్రౌండ్. మీరు ఓన్గా మొత్తం మీ సొంత టాలెంట్? అవునమ్మా, చదువు అంతే. నేను స్టూడెంట్గా నెంబర్ 1, క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడర్గా ఉండేది. అన్నిట్లో నేనే. స్కూల్ డే జరిగితే ప్రైజులు అనౌన్స్ చేస్తుంటే నన్ను ఫస్ట్ ప్రైజు అని అనౌన్స్ చేసి తీసుకొని వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తావు, ఉండు అన్ని ప్రైజులు నీకే కదా, మళ్ళీ దిగటం ఎక్కడం ఎందుకని అక్కడ ఉంచేవాళ్ళు. ఆ ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ పోయి తీసుకునేది, ఆడ నిలబడేది. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేవాళ్ళు. అని మళ్ళీ వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ పోయి మీద తీసుకుని అట్లా ఉండేది అన్నిట్లో. అట్లనే స్టూడెంట్కి ఎట్లయితే నెంబర్ 1, ఉద్యోగిగా నెంబర్ 1, ఫిల్మ్ యాక్టర్గా నెంబర్ 1, పొలిటీషియన్గా కూడా నెంబర్ 1. అది భగవంతుడు నాకు ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు సార్? ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నా తమ్ముడు. 10 సినిమాలు చేస్తున్నా, ఒక 4-5 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, మళ్ళీ నాకు చాలా తృప్తిగా ఉంది. మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత? మళ్ళీ ఆల్రెడీ 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిన వాటిల్లో కూడా నాకు మంచి పేరు వచ్చింది. చెప్పండి సార్. మొన్ననే ఉప్పు కప్పు రమ్మని ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఊరు పెద్దగా డైనమిక్ అది బాగా పేరు వచ్చింది.
చాలా బాగా చేశాడు బాబు మోహన్ అని మంచి పేరు వచ్చింది. డిఫరెన్స్ ఇవి థియేటర్లో రిలీజ్ అయ్యేటి, ఇవి టీవీలో రిలీజ్ అయ్యేటి. దాంట్లోనే ఏమన్నా మీకు డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే తమ్ముడు అది లైవ్, ప్రేక్షకుడు లైవ్ చూస్తాడు, ఇది టీవీలో చూస్తాడు. కానీ అది ప్రజల్లో కూర్చొని థియేటర్లో కూర్చొని చూసి అరే ఎట్టుందిరా బాగుందిరా అరే అనుకుంటా, అది ఒక పండగలాగా ఉండేది. అప్పుడు రిలీజులు కూడా, సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక పండగ ఊర్లలో, జిల్లాలలో. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే చూశారు, వచ్చారు, పండుకున్నారు. అప్పుడు అట్లా కాదు, సినిమా బాగుందంటే దాని కథ వేరు, దాని పబ్లిసిటీ వేరు, దాని ఏంటి ఉండేటి. ఒక పొలిటీషియన్ కాకపోతే, ఒక యాక్టర్ కాకపోతే ఏమై ఉండేవారు? అయ్యో ఎంప్లాయీగానే ఉండేవాడిని కదా నేను. కలెక్టర్ అయ్యేవాడిని బహుశా రిటైర్ కూడా అయిపోయాను ఇప్పటికల్లా. అంటే దాంట్లో ఒక ఏజ్ ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేయాలనేది. యాక్టర్గా మీరు రిటైర్డ్ తీసుకోవాలి ఇప్పుడప్పుడే? యాక్టర్కు రిటైర్మెంట్ ఉండదు, ఆఖరి శ్వాస వరకు ఛాన్స్ ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే చనిపోయారు. అలాగే చాలామంది నటిస్తూనే చనిపోయారు. నాకేం రాసిపెట్టి ఉండో దేవుడు తెలియదు కదా, పుస్తకం చదువుకొని రావాలి. ఇప్పుడు ఏం రాసి 4 decades నుంచి చూసుకుంటూనే వస్తున్నారు సార్. ఇంకా 5th decade కూడా మీ కామెడీ టైమింగ్తో, మీ కామెడీతో అందరినీ నవ్వించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మీరందరినీ నవ్విస్తూ ఉంటారు, చాలా అద్భుతమైన క్యారెక్టర్లు వేసి. మీ పర్సనల్ లైఫ్లో మిమ్మల్ని నవ్వించే వాళ్ళు ఎవరున్నారు సార్? నా కుటుంబ సభ్యులు సార్. ఇప్పుడు కొత్తగా వచ్చారు 2 నా మనవరాళ్ళు. నేను సంతోషపడ్డా, నేను అమితానందంగా ఎంతో ఫీల్ అయినా నా మనవరాళ్ళు, నా బాబు కూతురులు 2, వాళ్ళిద్దరే నాకు సర్వం. వాళ్ళని చూసే నవ్వుకుంటాను, వాళ్ళని చూసే మురుసుకుంటాను. వాళ్ళలోనే మా అమ్మ నాన్న, నా పెద్దబాబు, చనిపోయిన పెద్దబాబును చూసుకుంటాను. వాళ్ళే నాకు సర్వం. దేవుడు ఇచ్చాడు. నువ్వు అన్నావు కదా, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను సంతోష పెట్టడానికి ఎవరన్నా నీ ఫ్రెండ్స్కి ట్రై చేశారని. వీళ్ళిద్దరిని పుట్టించాడు దేవుడు నాకు అండగా ఉండటానికి, నాకు సంతోషాన్ని ఇవ్వడానికి, నాకు మేమున్నాము, నాకు నా మనవరాళ్ళు ఉన్నారు నన్ను చూసుకోవటానికి అనే ధైర్యాన్ని నింపటానికి వాళ్ళని ఇచ్చాడు దేవుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత ఎక్స్పీరియన్స్, ఇన్ని మాటలు, నేను ఏది అడిగినా సరే దానికి కొత్తగా ఆన్సర్ ఇవ్వడం. నేను ఇప్పుడు అంతే సార్, ఒక లెజెండ్తో కూర్చుంటే ఇప్పుడు అంతే, ఒక ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా మీ ముందు పనికిరారు. మీరు ఒక లెజెండ్. అందుకే తమ్ముడు నాకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు తమ్ముడు. మేము ఏదో అది మా అదృష్టం అంతవరకు. థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ సార్. మీరు కాల్ చేసిన వెంటనే బాగా రెస్పాండ్ అయ్యి పిలిచి మేము వస్తామంటే సరే రమ్మని చెప్పి, మీ వాల్యుబుల్ టైం ఎంత బిజీగా ఉన్నా సరే మా కోసం చాలా షెడ్యూల్స్ వదులుకొని వచ్చారు, ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటారు. ఓకే తమ్ముడు, ఆల్ ద బెస్ట్ తమ్ముడు, ఆల్ ద బెస్ట్. మా సబ్స్క్రైబర్స్కి మీ ఇచ్చే ఒక మంచి మెసేజ్, అందరికీ యంగ్ యూత్కి ఏమనుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక్క మెసేజ్ మా సబ్స్క్రైబర్స్కి. ఈ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చెప్పండి. మంచి ఛానల్. నా కోసం, నా ఇంటర్వ్యూ మీకు చూపించడం కోసం వైజాగ్ నుంచి వచ్చాడు తమ్ముడు సల్మాన్.